హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీసా సుముఖత వ్యక్తం చేశారని డెమోక్రాటిక్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ కిషోర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ బృందం లక్ష్మీషాను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా జోసెఫ్ కిషోర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపుకు కృషి చేస్తానని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సాధారణ బదిలీలతో పాటు అన్ని రకాల బదిలీల కొరకు, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కొరకు, ప్రమోషన్ ఛానళ్ల కొరకు మరియు చెత్త పన్ను ఏజెన్సీలకు అప్పచెప్పడంతో పాటు సచివాలయం నుండి వార్డు పారిశుధ్యం, పర్యావరణ కార్యదర్శులు పనివేళ్లను మరియు సచివాలయ ఉద్యోగులతో పాటు సెలవులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. వీటితో పాటు అనేక సమస్యలపై డైరెక్టర్ లక్ష్మీషాతో చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జి జోసెఫ్ కిషోర్ తో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విక్రమాదిత్య, ప్రధాన కార్యదర్శి ఏ కిషోర్లు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపుకైతే కృషి చేస్తామని డైరెక్టర్ అయితే హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.